గత 2 రోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద సమస్య ఏంటంటే శ్రీవారి లడ్డూ తయారీకి చెందినటువంటి నెయ్యిలో మరి ఏదైతే పంది కొవ్వు అదేవిధంగా గొడ్డు మాంసపు కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అనేటటువంటి ఒక దుమారం ఎందుకు లేచింది అంటే, ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి వార్తలను బట్టి చూస్తా ఉంటే ఒక విషయం తేటతెల్లం అవుతుంది. ఏంటంటే అది నెయ్యి కాంట్రాక్ట్ ధరను పెంచటం కోసం అవసరమైతే ఆ కాంట్రాక్టును మరి చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి హెరిటేజ్కి ఇప్పించుకోవడానికి ఒక పెద్ద గ్రంథం నడుస్తుందా? దీంతో పాటు హెరిటేజ్కి ఇక్కడ ఏంటంటే ఉభయతారకం లాగా కాంట్రాక్ట్ పొందవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే బయట మార్కెట్లో 1000 రూపాయలు అయ్యేటటువంటి నెయ్యి 320కే ఎలా ఇస్తారు? 1000 రూపాయలు అయ్యేటటువంటి నెయ్యిని 320కే ఎలా ఇస్తారనే దాన్ని అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అధికార పార్టీని మోసేటటువంటి ఛానళ్లు ఇవన్నీ కూడా గత 2 రోజులుగా హోరెత్తిస్తా ఉన్నాయి. ఇక ఒక వాస్తవంలో కానీ వెళితే సాంప్రదాయకంగా తిరుమలలో ఏదైతే నెయ్యి కొనుగోలు అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగేటటువంటి ప్రక్రియ. 6 నెలలకు ఒకసారి అక్కడ నెయ్యి సేకరణ జరుగుతాం. కాంట్రాక్టర్లని 6 నెలలకు ఒకసారి మాత్రం పిలుస్తూ ఉంటారు. ఈ 6 నెలలకు ఒకసారి పిలిచేటటువంటి క్రమంలో ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటి? నందిని వాళ్ళు 400 రూపాయలకి ఇస్తున్నారు నెయ్యి. నందిని వారిని కాదని 320 రూపాయలకే ఇస్తానన్నటువంటి ఏఆర్ ప్రొడక్ట్స్ వారికి ఇచ్చారు. ఆ ఏఆర్ ప్రొడక్ట్స్ వారికి ధర గిట్టుబాటు కాక మరి ఈ గొడ్డు మాంసము ఇలాంటి వాటిని కలిపారు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేశారు. దేవుడి యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి భావాన్ని, ఆయనకున్నటువంటి ఆయన పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తూ వీళ్ళు ఈ దుర్మార్గపు ప్రచారాన్ని చేశారు. దీంట్లో వాళ్ళు ఆశించింది ప్రధానంగా 2 లాభాలు. ఒకటి, హెరిటేజ్కి ఈ యొక్క నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలి. మరి హెరిటేజ్కి ఇవ్వాలంటే ఎక్కువ ధరకే ఇవ్వాలి కదా. ఎందుకంటే మనం రైల్వే ట్రైన్ ఎక్కితే చూస్తాం, మామూలు మజ్జిగ ప్యాకెట్ అయితే 10 రూపాయలకి ఇస్తారు. హెరిటేజ్ వాళ్ళ మజ్జిగ ప్యాకెట్ అయితే 20 రూపాయలు. మీరు ట్రైన్లో ఎక్కి ఎప్పుడైనా చెక్ చేసుకోండి. అంటే ఎక్కువ రేటు వాళ్ళకి కావాలి. అయితే ఇక్కడ ఈ రాద్ధాంతం అంతా వాళ్ళకి రేటు కావాలి, ప్లస్ దాన్ని అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలి. కానీ 2015 సెప్టెంబర్ 15వ తేదీన అప్పటి వరకు నెయ్యి అందిస్తున్నటువంటి కాంట్రాక్టర్ను కాదని ఇక్కడ కేఎంఎఫ్ అందించేది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్
వాళ్ళు 324 రూపాయలకి నెయ్యిని అందించేవారు. 324 రూపాయలను అందించేటటువంటి నెయ్యిని మహారాష్ట్రకు చెందినటువంటి గోవిందా మిల్క్ ఫెడరేషన్ ప్రొడక్ట్ అనేవాళ్ళు కేవలం 276 రూపాయలకు అందిస్తామని చెప్పగానే 324ని క్యాన్సిల్ చేసి 276 కోట్ చేసినటువంటి గోవిందా డైరీకి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అప్పచెప్పారు. అంటే 276 రూపాయలకి బయట మార్కెట్లో ఈ రోజున 1000 రూపాయలని మీరు ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఆ రోజున 800 అన్నా ఉంటుంది కదా. 800 ఉన్నటువంటి నెయ్యి రేటు 276 రూపాయలకి ఎలా ఇచ్చారు వాళ్ళు? ఏ రకంగా ఇచ్చారు? మరి తక్కువ రేటు కోట్ చేసినందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు, అంటే రైతుల ద్వారా వచ్చేటటువంటి ఆ పాలన కాదని మహారాష్ట్రకు చెందినటువంటి గోవిందా మిల్క్ డైరీ వాళ్ళ పాలన ఎందుకు తీసుకున్నారు? ఇది మరి అన్యాయం కాదా? ఇందుట్లో ఏం మోసం జరగలేదా? మరి దీని మీద మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరనే? లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదం మొత్తంలో కూడా సిబిఐ దర్యాప్తు అడుగుతుంటే ఎందుకు మీరు సిబిఐ దర్యాప్తుకు సిద్ధం కావట్లేదు? ఒకవైపు లోకేష్ వచ్చేసి అసలు ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని చెప్పేసి అంటాడు. మరొక వైపు అసలు విచారణే అక్కర్లేదు, ఎలాంటి విచారణతో కూడా అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు కాబట్టి, మా ఛానళ్ళన్నీ కూడా ఉతికారేసినాయి కాబట్టి ఇక విచారణ లేదు, ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ బొక్కలో దోసేయండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ వీడియో నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, నెయ్యి అనేది నిజంగానే 320 రూపాయలకు ఇవ్వటం సాధ్యమేనా? ఒక వాస్తవాల్లో కానీ మనం వెళితే మన కోస్తా జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో పాల ఉత్పత్తి పదార్థాలు వాడకం చాలా చాలా తక్కువ. మనం ఆవు నెయ్యి, అది పాల ఉత్పత్తి పదార్థాల్లో ఆవు నెయ్యి క్షమించాలి, ఆవు నెయ్యి, ఆవు సంబంధించినటువంటి ఉత్పత్తులను వాడటం చాలా చాలా తక్కువ మన కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో. కానీ రాయలసీమలో, మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, కర్ణాటక, తమిళనాడుల్లో ఆవు పాల యొక్క ఉత్పత్తులనే ఎక్కువగా వాడతారు. అక్కడ అందుకనే ఆవు పాలకు సంబంధించినటువంటి మిల్క్ డైరీలే ఎక్కువగా ఉంటాయి. ఇది యథార్థం. ఇది అందరికీ తెలియాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి తెలుసు. ఈ విషయం అందరికీ తెలియజెప్పాల్సినటువంటి అవసరాన్ని నేను గుర్తించి ఈ వీడియో చేస్తా ఉన్నా. అక్కడ డైరెక్ట్ గా ఆవు పాలని కొనుగోలు చేసేటటువంటి డైరీ వాళ్ళు మామూలుగా ఇచ్చేటటువంటి రేట్ ఏంటంటే 1 లీటర్కి 30 నుంచి 32 రూపాయల మధ్య ఇస్తారు. 28 నుంచి 32 రూపాయల మధ్య ఉంటుంది. అంటే సెంటర్ చేసుకుందాం మనం, 30 రూపాయలు ఉంటుంది. 30 రూపాయలంటే 1 కేజీ నెయ్యి తీయటానికి 20 కేజీల పాలు అవసరం అవుతాయి, ఆవు పాలు అవసరం అవుతాయి. 1 కేజీ నెయ్యి తీయటానికి 20 కేజీల ఆవు పాలు అవసరం అవుతాయి. 20 కేజీల ఆవు పాలు అంటే 30 లీటర్ల కొనుగోలు చేయడానికి 600 రూపాయలు ఖర్చు అవుతాయి. 600 రూపాయలు
ప్లస్ కొనుగోలు చేసిన దగ్గర నుంచి సేకరణ ఖర్చు కావచ్చు, మరి డైరీ దగ్గరికి రావడానికి అయ్యేటటువంటి ఖర్చు కావచ్చు, మరొక 180 రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. అప్పుడు మొత్తం ఎంత అయింది? 780 రూపాయలు 20 లీటర్ల పాలు కొనుగోలు అవుతుంది. ఈ 20 లీటర్ల పాలలో 1.5% నుంచి 2% వరకు వెన్న వస్తుంది. అంటే నెయ్యి వినియోగానికి అవసరమైనటువంటి వెన్న వస్తుంది. మిగిలినటువంటి సుమారుగా 17.5 లీటర్ల పాలని, అంటే ఒక 1/2 లీటర్ వేస్ట్ అవుతాయి. 17.2 లీటర్లు మాత్రం ఆ పాలను తిరిగి వాళ్ళు అమ్ముకోవచ్చు. ఏది 2% వెన్న తీసినటువంటి పాలు. ఆ పాలని వాళ్ళ యొక్క బ్రాండు, వాళ్ళ ప్యాకేజీ, వాళ్ళ కవరేజీ ఇచ్చేసి 1 లీటర్ వచ్చేసి 57 రూపాయలకు అమ్ముతారు. ఎందుకంటే ఈ యథార్థాలు ప్రజలకు తెలియాలి. 57 రూపాయలకి లీటర్ పాలను అమ్మితే వాళ్ళకి రైతుకు వచ్చేటటువంటి ఆదాయం ఎంత అంటే, ఈ యొక్క డైరీ వాళ్ళకి వచ్చేటటువంటి ఆదాయం ఎంతంటే 320 రూపాయలు టిటిడి వాళ్ళు ఇచ్చేటటువంటి నెయ్యి ద్వారా వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క 17.2 లీటర్ల పాలను అమ్మినందుకు 980 రూపాయలు వస్తుంది. ఈ 980, 320 మొత్తం ఎంత అంటే, ఈ రెండు కలిస్తే ఇవి 1300 రూపాయలు. 1300 రూపాయలకు గాను వీళ్ళకి అయ్యేటటువంటి ఖర్చు 780 రూపాయలు. 780 రూపాయలు పోతే దాదాపు 520 రూపాయల లాభం ఈ యొక్క డైరీ కంపెనీలకి వస్తుంది. ఈ యథార్థాన్ని మరుగున పెట్టి, ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి, బయట మార్కెట్లో 1000 రూపాయలు ఉంటే మరి 320 రూపాయలకే ఎట్లా ఇస్తారు? వీళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి, హిందూ దేవుళ్ళ మీద గౌరవం లేదు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేటటువంటి అని అడ్డమైన కోతలు కూస్తున్నటువంటి హిందూ పరిరక్షణ ముసుగుతోటి బ్రాహ్మణులై ఉండి కూడా బూతు మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ దుర్మార్గపు వ్యక్తులను నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 2015లో 324 రూపాయలు ఇస్తున్నటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళని కాదని 270 రూపాయలకి 324 రూపాయల రేటుకి ఇస్తున్న వాళ్ళని కాదని 276 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పాలని కొన్నారు? ఆ యొక్క మార్చినటువంటి ఆ అగ్రిమెంట్ లో కూడా, అగ్రిమెంట్ కాపీని కూడా సోషల్ మీడియాలో మీకు అందరికి పెడతాను నేను. దాంట్లో ఏమన్నారంటే, చాలా కాలం నుంచి కేఎంఎఫ్ వారు మాకు సప్లై చేస్తా ఉన్నారు, కానీ అంతకన్నా తక్కువ ధరకు ఇస్తున్నటువంటి గోవింద మిల్క్ డైరీ వాళ్ళది యాక్సెప్ట్ చేయవలసి వచ్చింది. అంటే ఇక్కడ ఒక న్యాయము, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే మరొక న్యాయమా? జగన్మోహన్ రెడ్డి గారు 400 రూపాయలకి ఇస్తున్నటువంటి నందిని వారి కన్నా 320 రూపాయలకే మేము ఇస్తామని ఏఆర్ వారు వస్తే సరేనని వాళ్ళకి అంగీకారం తెలిపినటువంటి దానికి ఇంత రాద్ధాంతం మీరు చేస్తారా? ఇక హెరిటేజ్ విషయానికి వద్దాం. బయట మార్కెట్లో 1000 రూపాయలు నెయ్యి ధర ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదే జనం దృష్టికి తీసుకొస్తున్నారు కదా. కల్తీ కలపకుండా ఎలా ఇస్తారు ఆ రేటుకి నెయ్యి అని చెప్పేసి అంటా ఉన్నారు కదా.
మరి హెరిటేజ్ లో కేజీ నెయ్యి హెరిటేజ్ వాళ్ళు ఇచ్చేటటువంటిది వాళ్ళు సేల్స్, ఎందుకంటే వాళ్ళు స్విగ్గీ ద్వారా ఇస్తారు. ఆ స్విగ్గీ ద్వారా వాళ్ళు ఇచ్చేటటువంటి రేటు 516 రూపాయలు సంథింగ్ ఎంత ఉంది, 500 ప్లస్. దాంట్లో 20% వాళ్ళు సేల్ చేసినందుకు, వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇంటికి సరఫరా చేసినందుకు వాళ్ళకి 20% ఇవ్వాలి. ఆ 20% పోతే 423 రూపాయలు ఈ కంపెనీకి మిగులుతుంది, హెరిటేజ్ కంపెనీకి. 423 రూపాయలకి హెరిటేజ్ కంపెనీలో నెయ్యి దొరుకుతున్నప్పుడు మరి మార్కెట్లో 1000 రూపాయలు పలుకుతుంది అని అన్నం తినేవాళ్ళు అన్నారా, లేకపోతే గడ్డేమన్నా తినేటటువంటి వాళ్ళు అన్నారా? ఎందుకంటే పశువులు, గోమాతలు గ్రాసం తిని పాలిస్తున్నాయి, కానీ ఆ గ్రాసం ద్వారా పండినటువంటి ధాన్యంతో అన్నం తిని విషాన్ని చెమ్మటం సబబేనా చంద్రబాబు నాయుడు గారు? ఇది పద్ధతేనా మీకు? 1000 రూపాయలు బయట మార్కెట్లో ఉంటే 423 రూపాయలకి మీ హెరిటేజ్ డైరీలో ఎలా ఇస్తున్నావయ్యా నువ్వు? ఎలా ఇస్తున్నావు? అంటే ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయటానికి. ఏదైతే నందిని వాళ్ళకి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారని చెప్పేటటువంటి నీవు ఆ నందిని వాళ్ళకి నీ 2014 నుంచి 19 కాలంలో 3 ఏళ్ల పాటు నువ్వు వాళ్ళకి అవకాశమే ఇవ్వలేదు. ఎందుకంటే అంతకన్నా తక్కువ కోట్ చేసిన వాళ్ళకి నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి. అప్పుడు నువ్వు చేస్తేనేమో సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారమా? అంటే నీ వ్యభిచార మీడియాని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు కోసం కోట్లాది మంది వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన అంటారు. వెంకటేశ్వర స్వామి లాంటి వెంకటేశ్వర స్వామి, వెంకటాద్రి లాంటి పవిత్రమైనటువంటి ప్రదేశం ప్రపంచంలో మరొకటి లేదు అని, అంతటి పవిత్రమైనటువంటి ఆ యొక్క పుణ్యక్షేత్రానికి అపఖ్యాతిని తీసుకురావటానికి నీకు నోరెలా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. బయట మార్కెట్లో 1000 రూపాయలుంటే 423 రూపాయలకి నీ హెరిటేజ్ లో ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతున్నా. మరి కేఎంఎఫ్ వారు 324 రూపాయలకు సప్లై చేస్తా ఉంటే వాళ్ళని కాదని అంతకన్నా తక్కువ ఇస్తామన్నటువంటి 276 రూపాయలకి ఇస్తామన్నటువంటి గోవింద డైరీ వాళ్ళకి, మహారాష్ట్రకు చెందిన వాళ్ళకి నువ్వు ఎందుకు మార్చావు అని అడుగుతున్నా. కొంచెమైనా సరే, ఏదైనా సరే ప్రజల పట్ల ప్రజలేమన్నా నిన్ను అసహించుకుంటారనేటటువంటి ఆలోచన ఏమన్నా ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు. అసత్యాలతోటి, అబద్ధాలతోటి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి మనం ఏం చెప్పినా చెల్లిద్ది, ఒక హిందువుగా నేనేమి చెప్పినా కానీ ప్రజలు నమ్ముతారు అనుకుంటే ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా మీలాగా బూట్లు వేసుకొని పూజలు చేయలేదు. కొండపైకి కూడా ఆయన కాలినడకన చెప్పులు లేకుండా నడిచొచ్చినటువంటి పరిస్థితి, ఆయన సాంప్రదాయాలను పాటించినటువంటి పరిస్థితి. ఆయనని డిక్లరేషన్ ఇవ్వలేదని చెప్పేసి ప్రశ్నించేటటువంటి మీరు, పవన్ కళ్యాణ్ సతీమణి తిరుమల సందర్శించినప్పుడు ఆమె క్రిస్టియన్ కదా, ఆవిడ డిక్లరేషన్ ఇచ్చే వచ్చిందా? అదేవిధంగా సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం 11 రోజుల దీక్ష అని చెప్పేసి చేస్తా ఉన్నాడే, తన రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డలకు క్రిస్టియన్ నేమ్స్ పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి మాట్లాడేటటువంటి
హక్కు ఉన్నదా, నైతికత ఉన్నదా అని నేను ప్రశ్నిస్తున్నా. నమస్తే.